ఏంట్రా నీకు స్పేస్ సరిపోవట్లేదా? నువ్వు కూర్చో. రష్మి నువ్వు రారా. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? ఒక ఈవెంట్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచారు, మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారు కాబట్టి తీసుకెళ్తున్నాం. ఓకే, ఇంతకీ ఏ ఊరండి? ఆది గారు సైలెంట్ గా కూర్చొని మాతో ట్రావెల్ అవ్వాలి. ఇలా ఊరికే ప్రశ్నలు వేసారంటే ఇక్కడ దింపేసి వెళ్ళిపోతాం. ఇక్కడ దింపేస్తారా? అప్పుడు ఈవెంట్ కూడా సైలెంట్ గా ఉంటది కదా. నరేష్, ఏంట్రా బస్సు మొత్తం ఊగుతుంది? బస్సు కాదు ఊగుతుంది, మా నాన్న తాగి ఊగుతున్నాడు. ఈయనెవర్రా ఇందులో కూర్చోబెట్టింది? పోనీ నువ్వు నడుపుతావా? నాకు బండి కూడా రాదు కదరా. పోనీ మీరు నడుపుతారా? వాళ్ళకి షో నడపడమే రాదు కదరా. హలో, మేము నడపకుండానే 4 ఏళ్లుగా షో నడుస్తుందా? మీరు నడవలేరులే కానీ షో నడుస్తుంది. సరే, దారిలో మొత్తం ఇక్కడంతా వన్యమృగాలు ఉంటాయిరా, కొంచెం చూసుకో. ఏం భయం లేదులే అన్న. ఏ నీతో తిరిగిన తర్వాత మృగాలతో ఎందుకుంటుందిరా భయం నాకు. ఆది గారు ఏదో నాకు వాంతి కమ్మింగ్. ఇప్పుడే వామిటింగ్ ఏంట్రా? ఇంకా గుహ కూడా రాలేదు. అడగాల్సింది అడగండి. అవును, వామిటింగ్ ఏంటి? ఎందుకు? ఏంటో ఈ బస్ స్మెల్ కి వాంతి కమ్మింగ్. నువ్వు కూర్చుందే వాంతి పక్కన, వాడు ఎవడనుకున్నా? వాడు 24 గంటలు తాగుతూనే ఉంటాడు, వాడి పక్కన కూర్చొని. ఎవడు లేకపోతే మా అయ్యను పెట్టారు, ఎందుకు నిందలేస్తున్నారు? సరే, అవునండి, ఇంతకీ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? స్టేజ్ మీద. ఏంటో ఇది వామిటింగ్ అంటే ఎక్కువ స్మెల్ ఉంది. ఏమంటే కొంచెం ఏదన్నా టేప్ రికార్డ్ ఉంటే ఆన్ చేయండి. టేప్ రికార్డ్ మంచి పాట పెట్టు, రీసెంట్ ట్రెండ్ అయ్యేది. రావట్లేదా? రావట్లేదేంటి? నేనే భారత ఆగరా. ఎందుకే నన్ను కలిసి పేదో నన్ను తెలిసి. ఇది విన్నావరా నువ్వు? రీసెంట్ గా చాలా ట్రెండ్ అవుతున్న వివచ్చమైన బూతులు తిట్టే పాట అంటే మామూలు కాదు. ఇన్స్టాగ్రామ్ లో ఎవడ పట్టినా ఈ సాంగ్ పాడినోడు కోసం వెతుకుతున్నారు. పొరపాటున ఇంకా ఈవిడ వినలేదు, లేకపోతే వాడి వాయిస్ లో కూడా డెప్త్ ఉందనేవాడు. ఒకవేళ వినుంటే వీళ్ళని కాదు ఆయన్ని తీసుకెళ్లేదని ఈవెంట్ కి. కానీ ఒకసారి వినండి మా కోసం. ఎందుకే నన్ను కలిసి పేదో నన్ను తెలిసి ప్రేమించినట్టు నటించినవే. ఎందుకే అతనికి ఏంట్రా మోషన్ అవ్వలేదు అప్పుడు? అయినా ఆది గారు నాతో, ఇంద్రజ గారితో, నరేష్ తో, వాళ్ళ డాడీతో అందరితో కలిసి ఇట్లా హ్యాపీగా వెళ్ళడం, ప్రయాణం చేయడం ఎలా అనిపిస్తుంది? కాదండి, వెళ్ళే పని అయితే మీ ముగ్గురు తీర్థయాత్రకి వెళ్ళాలి కదా, మా ఇద్దరిని ఎందుకు పిలిచారు అసలు? హలో, పేర్లేదు. ఆయన అవుతున్నాళ్ళే. మనం ఏదో దారి తప్పుతున్నట్టున్నాం. తప్పేవండి. తండ్రస్ కొంచెం సేపు రమ్మని చెప్పు, బాగుంది. ఈ లెఫ్ట్ సైడ్ బాగా వర్షం ఎక్కువ పడుతుంది, ఎటు వెళ్ళాలి మనం? ఐ థింక్ అన్నయ్య లెఫ్ట్ అనుకుంటా. ఖచ్చితంగా హైదరాబాద్ లెఫ్టే ఉంటది. మనం అడవిలో ఉన్నాం రా, హైదరాబాద్ అంటున్నావేంటి? గూగుల్ మ్యాప్స్ నాకు తెలియదా? లెఫ్ట్ వెళ్ళాలి, లెఫ్ట్. ఒక్క నిమిషం, వర్షం ఆగడానికి నా దగ్గర ఒక పాట ఉంది, అది పాడతా. ఎందుకే నన్ను కలిసి పేదో నన్ను తెలిసి. అమ్మా ఇది ఎక్కువైంది. నరేష్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కాబట్టి సార్ మీరు అటువైపు బండి నడపండి. అయ్యో అసలు ఇంకా దారే లేదు, మనం టోటల్ ఎక్కడో ఇరుక్కుపోయి. ఇక్కడ దారే లేదు. అమ్మో వర్షానికి అసలు ఏం కనపడట్లేదు. కానీ నాకు రష్మి కనపడుతుంది. ఆది గారు మనం ఎక్కడో బాగా స్ట్రక్ అయిపోయామని అనిపిస్తుంది. ఆల్ దిస్ ఇస్ అడవి. అడవంటే ఇక్కడ మనల్ని తినే ఉంటాయి కానీ మనం తినేవి ఏమి ఉండవండి. జింక కొరుకుతావా?
కొరుకుతావు ఏయ్, రారా. అడవిలో ఇరుక్కు- ఏమండి? ఏదో సింహం సౌండ్ వస్తుంది చూడండి. అవునా? ప్లానింగే. మీకేం భయం వేసినా మా దగ్గరకు వచ్చండి. మీరేం మాకు జంతువులతో కాదు మీరంటే భయం. ఏమండి ఇప్పుడు మనం అడవిలో ఇరుక్కున్నాం కదా, మనల్ని ఎవరైనా వచ్చేమన్నా చేస్తారేమో. మిమ్మల్ని అయితే డౌటే, మమ్మల్ని అయితే కొంచెం భయంగానే ఉంది. జై 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 ఓ దొరా, మన అడవిలోకి ఎవరో ప్రవేశించారు దొరా. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే మా అడవిలో అడుగు పెడతారా? ఎవరు మీరంతా? మేము శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చాం, ఆ. కానీ మిమ్మల్ని చూశాక ఒక్కటి అనాలనిపిస్తుంది అయ్యా. ఏంటి? ఇదయ్యా మీ అందరు అసలు రూపం. ఏంటండి ఇంద్రజ గారు, చంపేయాలని చూస్తున్నారా? నేనా? ఆ. మీకు అసలు ఏమైనా బుద్ధుందా? మీతో పాటు మేము కూడా ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాం కదా, అసలు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మేడం పొత్తు మేడం, ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు మేడం. చంపేద్దాం మేడం ఈ నీచుండి. అప్పుడు నన్ను ఒక్కనే కాదు మొత్తాన్ని వేసేస్తారు. ఆది గారు మీరు ఎవరి టెన్షన్ ఏం పడకండి. ఇప్పుడు చూడండి, నేను కన్ను కొడతా, వీళ్ళందరూ మా కబ్జాలో వచ్చేస్తారు. అవునా? ఆ. ఏది కొట్టి చూడు. కన్నుకేమన్నా అయిందా ఏంది? లేదే, ఆ. నేను కన్ను కొట్టి మీ అందరినీ నా వల్ల పడడానికి ట్రై చేస్తున్నా. అడవి మనిషిని తల్లి, అర్థం కాలేదు. ఏడ దొరికింది సంతరా ఇదే? ఏయ్, నువ్వేం చేస్తున్నావురా? నరేష్ గారికి గుండెకి ఎక్కువ పెట్టా, బాణం వదిలితే వాడు ప్రాణం పోద్ది. వాడు కదిలాడంటే నా మానం పోద్ది. నేను కదిలేస్తా. వాడు మానం పోయిన పర్లేదు కదిలేస్తా. ఒరే ఓ కుర్రా, ఆ. ఒకసారి రా. ఆ. నీకు నేను జాతకం చెప్తా. ఆ జాతకం ఏదో నువ్వే చూసుకుని ఉంటే ఈ క్యారెక్టర్ నువ్వు చేసేవాడివి కాదు కదరా. అయిందా? బాగా అయిందా? ఎంత ధైర్యం ఉంటే మీరందరూ మా అడవుల్లో ప్రవేశిస్తారు? ఇక్కడ ఒక్కొక్కరు జాతకాలు తేలుస్తాయి. ఈ రోజు ఈ ఏమనుకుంటున్నారు? డైలాగ్ ఇంతకు ముందు కూడా ఒకరు చెప్పారు. చెప్పేసి చెప్పలేదే నాకు. అరే సండే మానవ ఇట్రా. సండే మానవ అంటే ఆది మానవ సండే. ఏయ్, ఈ కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి. మరి నువ్వెలా దూరేవరా పంది? ఎంత ధైర్యం ఉంటే అమ్మో, నువ్వు దూరేవరా ఎలుకబంటి? ఓయ్, ఆ. నువ్వు నాకు నచ్చావు, మా గృహలోకి వస్తావా? తీసుకో. ఇది చేసినా చేస్తుంది. అటెలమంటారా దీన్ని. ఓ అది ఆ. ఏంది దిక్కులు చూస్తున్నావు? వచ్చిన కానండి, ఆ. నువ్వు మా అడవి నదులు ఎక్కడికి పోలేవు. నిన్ను ఇక్కడ గట్టిగా పట్టేసుకుంటా. బా. కాదు, దీనికా 2 పంచులు ఉన్నాయని చెప్పింది. నీకు నా భాష కావాలంటే నేర్పిస్తా. నేర్పించండి. ఇప్పుడు ఇలా రా అన్నదానికి ఎలా అంటారండి? మరి భోజనం చేశారా అనడానికి ఇలాంటివి చెప్తే లాగిపెట్టి ఏమండి, మీకు మేమెవరో తెలీదు. Yes. తెలిస్తే అసలు ఇలా మాతో ప్రవర్తించే వాళ్ళే కాదండి. మీరెవరో చెప్తే కదా మాకు తెలిసేది. మేము ఎంటర్టైన్మెంట్ చేస్తామండి, మిమ్మల్ని అంతా నవ్విస్తాము. వాళ్ళు కాదండి, మేము నవ్విస్తాం. హలో, ఆ. శ్రీదేవి డ్రామా కంపెనీ. మేమెప్పుడు వినడమే గాని చూడలేదు. మీరందరూ మా గూడాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారా? చేస్తాం, ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. ఒక్కటి వింటారా? చెప్పండి. పేదోన్నని తెలిసి ఇగో అదే, నువ్వు మమ్మల్ని నేను బాగా ఎంటర్టైన్మెంట్ చేసావు అనుకో, ఈ పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తాం, ఓకేనా? మీరు ఆ మాట మీద ఉండండి. ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశానంటే ఇంతవరకు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన దానికి రెట్టింపు కాదు, 10 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం. ఓకే. మరి ఈ విషయం తేలాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, మరి నా బతుకు ఎక్కడా?